జననాయగన్ కొద్ది రోజుల క్రితం వరకు ఈ సినిమా పేరు వినగానే విజయ్ చివరి చిత్రం కదా అనేవారు. కానీ ఇప్పుడు పైరసీ బారిన పడింది. దీంతో అయ్యో పాపం అంటున్నారు. నిర్మాత కూడా బాగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో విజయ్ తన మనసు మార్చుకొని జననాయగన్ నిర్మాతకు మరో సినిమా చేస్తానని మాటిచ్చాడట. అదే నిజమైతే అంతకంటేనా అంటున్నారు దళపతి అభిమానులు. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి రావాల్సిన చిత్రం జననాయగన్ సెన్సార్ ఇష్యూతో ఆ మూవీ పోస్ట్ పోన్ అయింది. ఇంతలో మూవీ ఆన్లైన్ లో ప్రత్యక్షమైంది. కాలీవుడ్ షాక్ గురైంది. విజయ్ పైకి కాంగానే ఉన్న రిలీజ్ కు రెడీ అయిన సినిమా పైరసీ కావడంపై సీరియస్ గా ఉన్నట్టుగా సమాచారం. 400 కోట్ల భారీ బడ్జెట్ తో జననాయగన్ ను నిర్మించింది కేవీఎన్ ప్రొడక్షన్స్. సినిమా పైరసీ బారిన పట్టంతో ఇప్పుడు అర్జెంటుగా రిలీజ్ కు రెడీ చేస్తోంది. సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకుని చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. జననాయగన్ రిలీజ్ అయినప్పటికీ నిర్మాతకు భారీ నష్టాలు తప్పేలా లేవు. దీంతో తన నిర్మాతను ఆదుకునేందుకు విజయ్ మరో చిత్రం చేయాలనుకుంటున్నాడని ప్రస్తుతం కాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. జననాయగన్ విడుదల తర్వాత సినిమాలకు దూరం కావాలి అనుకున్నాడు విజయ్. కానీ ఇప్పుడు మనసు మార్చుకుని కేవీఎన్ ప్రొడక్షన్స్ కు మరో చిత్రం చేయాలనుకుంటున్నాడట. ఇందుకోసం అట్లీ, నెల్సన్, లోకేష్ కనగరాజ్ పేర్లు పరిశీలిస్తున్నాడట.